బ్రేకింగ్ న్యూస్ పోలవరం నల్లమల సాగర్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన తెలంగాణ సర్కార్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చలు జరిపారు. గోదావరిపై ఏపీ నిర్మించాలనుకుంటున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.